కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరుపుకోవటం అంటే ముందుగా అసలు ప్లీనరీ సమావేశం అంటే ఏంటి, ఎందుకు ఈ సమావేశాన్ని మనం జరుపుకోవాల్సి వస్తుంది? గౌరవ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆలోచనల్ని కొనసాగించాలని, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఒక సుపరిపాలన అందించిన తర్వాత వారి సమయంలో ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని ఆయన చూపించేటువంటి వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా బీద బలహీన బడుగు వర్గాలకి సంబంధించి ఈరోజు చెప్పుకోవడానికి మనం చెప్తా ఉంటాం ఆశాజ్యోతి అని. నిజమైనటువంటి ఆశాజ్యోతిగా ఒక పేదవాడి పక్షాన నిలబడి ఏ రకంగా పరిపాలించాలో చూపించేటువంటి వ్యక్తిగా అటువంటి పరిపాలనని కొనసాగించాలని వారి ఆశయాల్ని కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పెట్టుకోవటం, అక్కడి నుంచి ఆ రోజు నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ పేదవాడి పక్షాన్ని నిలబడుతూ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరినీ కూడా కూడగట్టుకుంటూ ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ ఎదిరించి సోనియా గాంధీని ఒక రాజకీయ పార్టీ నిర్మించుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. ధైర్యంగా నిలబడి మరి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ప్రజలందరినీ కూడా కూడగట్టుకుంటూ ఏ రకంగా ఈ పార్టీ స్థాపన నుంచి ఈ రోజు దాకా ఏ రకంగా జరిగిందన్నది ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు, ఏదో తేలిగ్గా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు దాంట్లో ఉన్నటువంటి కష్టం ఏంటో. ప్రత్యేకంగా మన బాపట్లలో ఆ రోజు ఓదార్పు యాత్ర జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావటం, మన నియోజకవర్గంలోనే దాదాపు 5 రాత్రులు 6 రోజులు గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మనం అందరం కూడా నడవటం, ఏ రకంగా ఆయన బీద బిక్కిని పలకరించుకుంటూ ప్రజల్లో ఏ రకంగా ఆయన మమేకమై అక్కడ యోజన శక్తి అంతా కూడా వచ్చి కూర్చోవాలరా, అందరూ కూడా మోటార్ సైకిల్ మీద వచ్చిన ర్యాలీకి వచ్చిన అందరూ కూడా స్వాగతం, లోపల వచ్చి కూర్చోవాలి దయచేసి అందరండి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన వెంట ఒక శక్తిగా ఉండి ఆ రోజు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ఆ తర్వాత మరి అనేక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ప్రతిపక్షంలో మరి ఉండాల్సి వచ్చిన ప్రతిపక్షంలో వారి వెంట మనం నడిచాం, ఆయన వెంట ఉన్నాం. ఈరోజు అధికార పార్టీలోకి వచ్చాం. ఈ సుదీర్ఘమైనటువంటి యాత్రలో ప్రయాణంలో ఎంతో మంది కార్యకర్తలు, జెండా మోసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు చేతులు ఉంచి మరి చేతులతో నమస్కరిస్తున్నాను. వారందరికీ కూడా పాదాపి వందనం చేస్తూ ఉన్నాను. వారందరికీ కూడా నిజంగా పేరు పేరున పదవులు ఇవ్వలేకపోవచ్చు, వారందరినీ కూడా పేరు పేరున పలకరించి ఉండకపోవచ్చు, కానీ మీరు లేనిదే పార్టీ లేదు, రఘుపతి లేడు, జగన్మోహన్ రెడ్డి లేడు. ఇదంతా కూడా మీ కృషి. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మన గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద నిలబడ్డ ప్రతి ఒక్క నాయకుడికి మీరందరూ కూడా అండగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు పార్టీలో కొంత పదవులు చెప్పుకొని ఈ పైన కూర్చున్నా, కొంతమంది కింద కూర్చున్నా, అందరం కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చాకిరి, ఆయన నమ్మకంతో ఈ ఇంత పెద్ద సమూహం మిమ్మల్ని అందరినీ కూడా మన అందరినీ ఏకం చేసి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. ఒక గొప్ప అనుభూతి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయటం, ఒక గొప్ప అనుభూతి. నాకైతే 64 ఏళ్ళు వస్తున్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నాను. నాన్నగారి వెంట ఎంతో మంది నాయకుల్ని చూశాను, ఎంతో సీనియర్స్ని వాళ్ళ మాటల్ని విన్నాను. అవంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రయాణం చేయటం ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ జనరేషన్ ప్రతినిధి, ఆయన రాబోయేటువంటి తరాలకు ఒక ప్రతినిధిగా ఆయన ఆలోచన విధానాలు తలలు పండిన వాళ్ళు కూడా అర్థం కానటువంటి విషయం. ఆయనని ఒక నాయకుడు అనాలా, లేకపోతే ఒక సంఘ సంస్కర్త అనాలో
ఆలోచన పడుతూ ఉంటుంది ఆయన ప్రయోగాలు చూస్తూ ఉంటే. ఆయన గుండెకాయని సింహం గుండెతో పోల్చుకోవచ్చు. ఆయన ఆలోచనలు అవి మామూలు ఆలోచనలు కాదు, ఎవరికి అర్థమయ్యేవి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం గడిచినటువంటి ఈ పార్టీని ఏర్పాటు చేసి ఈ పార్టీకి మరి ఇక్కడ మొట్టమొదటిసారిగా నన్ను సమన్వయకర్తగా నియమించినటువంటి ఆ రోజు నుంచి ఈ జెండాను మోస్తూ ఈ పార్టీని బలపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని గెలుచుకుంటూ వారిచ్చినటువంటి అవకాశంతో రెండోసారి ఎమ్మెల్యేగా అయినటువంటి నాకు వారు చేసినటువంటి సహాయానికి ఈ వేదిక మీదుగా వారికి చేతులెత్తి నమస్కరిస్తాను. మరి ఆ రోజు మనం మాట్లాడుతూ అన్న బాపట్లన్నీ అడ్డా అని చెప్పాను. నేనేదో డైలాగ్ అన్నా కదా అని డైలాగ్ బాగానే ఉంది కదా అని డైలాగ్ అనేసాను. నిజంగానే దాన్ని నిజం చేసినటువంటి గొప్ప శక్తివంతులు మీరే. 6,000 ఓట్లతో 2014లో గెలిస్తే 16,000 ఓట్లతో 2019లో గెలిపించారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం మనం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ గెలవటం, వారు కూడా మరి మన్ని ఎంతో ప్రేమించి అభిమానించి బాపట్లని మన జిల్లాగా అడిగితే బాపట్ల కేంద్రంగా కొత్త బాపట్ల జిల్లా ఇచ్చిన దానికి మనం ఏం ఇచ్చి ఆయనకి రుణం తీర్చుకోగలం? గట్టిగా చప్పట్లు కొట్టి తప్పించి ఆ చివరి వాళ్ళు కొడుతున్నట్లేదే చప్పట్లు గట్టిగా కొట్టరా. ఇది మామూలు విషయం కాదు. మన సహచర శాసనసభ్యులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు రమణ గారి దగ్గర నుంచి మన జిల్లా మంత్రి మేరుగు నాగార్జున గారి దగ్గర నుంచి ఈ పక్కకు వస్తే కరణం బలరాం గారి దగ్గర నుంచి మరి బాబు దగ్గర నుంచి మరి సుధాకర్ బాబు దగ్గర నుంచి గల్టయ్య గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆలోచనకి సహకరించి ఈ బాపట్ల జిల్లా కోసం వారందరూ కూడా వారి సహాయం చేశారు. ఈరోజు పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మరి ప్రధాన ప్లీనరీ సమావేశంలో బిజీగా ఉండటం వల్ల ఈరోజు కార్యక్రమానికి రాలేకపోయినా రేపటి జిల్లా ప్లీనరీ సమావేశానికి వారందరూ కూడా వస్తారు. మరి ఈ సమయంలో ఈ అనతి కాలంలోనే అధికార పార్టీలోకి వచ్చినట్టు మనం ఆ కార్యక్రమంలో ఎంతో మందిని ఈరోజు సర్పంచ్లుగా చేసుకున్నాం, ఎంతో మంది కౌన్సిలర్గా చేసుకున్నాం, ఎంతో మందిని ఎంపీటీసీలుగా చేసుకున్నాం, జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎంతో మందికి పదవి అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీగా ఇచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉండాలని, అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీని మరింత బలోపేతం చేసి మరింత మందికి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే విధంగా ఈ పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత నా మీద, మీ మీద, అందరి మీద ఉందన్నటువంటి విషయాన్ని ఆమోదిస్తూ మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు బాపట్లలో గడిచినటువంటి మరి 8 సంవత్సరాలు అంటే ఒక ప్రతిపక్షంలో ఒక 5 సంవత్సరాలు, అధికార పార్టీలో 3 సంవత్సరాలు, ఒకసారి 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉంటూ మనం పడ్డటువంటి ఇబ్బందులు మర్చిపోకూడదు. ఆ రోజు ఎదురైనటువంటి సమస్యల్లో మనం నేర్చుకున్నటువంటి పాఠాలని మనం మర్చిపోకూడదు, అనుభవాన్ని కూడా మర్చిపోకూడదు. దాంతో పాటుగానే ఈరోజు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు ఏ రకంగా ఎంత బాధ్యతగా ఉండాలి అని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మన కళ్ళు నెత్తి మీదకి పోకుండా అధికారం అంటే దర్పం కాదని, అధికారం అంటే అహంభావం కాదని, అధికారం అంటే ఆపటం కాదని ఎన్ని నిర్వచనాలు, కొత్త నిర్వచనాలు ఇస్తూ అధికారం అంటే చెయ్యటం, అధికారం అంటే సహాయం చేయటం, అధికారం అంటే ఇవ్వటం, అధికారం అంటే పంచుకోవటం, ఈ కొత్త నిర్వచనం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వారసులంగా మనం అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో వారి నిజమైనటువంటి స్ఫూర్తితో, వారి దిశానిర్దేశంతో ఈ పార్టీని మరింత బలోపేతం చేసి బలంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మనం అందరం కూడా ప్రతిజ్ఞ పూనాలి. అటువంటి కార్యక్రమానికే ఈరోజు ఇది శ్రీకారం. మరొకసారి ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వరాలు, చేసినటువంటి సహాయం, వారి ద్వారా మన నియోజకవర్గానికి మనం చేసినటువంటి పనులు ఒక్కసారి తలుచుకుంటే నిజంగా పొద్దునే ఒక డేటాలో చూస్తూ చాలా ఆశ్చర్యం వేసింది. 3 సంవత్సరాలు ఇన్ని పనులు చేశామా అని. మనకే తెలియకుండానే ఎన్ని పనులు చేస్తామో చూసుకుంటూ ఉంటే ఒకసారి మీకు కూడా
ఆశ్చర్యం ఇస్తుందేమో. జిల్లా సాధించుకున్నాం. ఆ జిల్లాతో పాటుగా 2 హైవేలని, ఒకటి బైపాస్ కింద దాదాపు 88 కోట్లు, అలాగే పాత ఎన్హెచ్ని 4 రోడ్లు చేయడానికి ఒక 70 కోట్లు. ఇది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా బాపట్లని ప్రస్తావిస్తూ బాపట్లకి ఎన్హెచ్ని 4 లేన్ చేయమని చెప్పి మన తరఫున మరి ఢిల్లీలో అడిగినటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయాలి. వారి పుణ్యం అని చెప్పి దాదాపు 150 కోట్లు మనం హైవేస్ గురించి తెచ్చుకున్నాం. అంతేనా, ఈరోజు జిల్లా పుణ్యం అని చెప్పి 505 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని కూడా తెచ్చుకున్న సంగతి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. నిన్నటిదాకా వస్తుందా, మొదలవుతుందా, ఏదైనా ఇది మాట్లాడిన వాళ్ళందరూ నోరు మూతపడుతూ ఆల్రెడీ స్టీల్ దిగింది, వర్క్ మరి ఊపందుకుంటోంది. నెల రోజుల్లో పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేనా, ఈరోజు మండలాల వారిగా మనం చూస్తే పిట్లవానిపాలెం మండలం ఈశాన్యం నుంచి చూద్దాం. సంక్షేమ పథకాల కోసం 1,48,50,00,000 రూపాయలని 148 కోట్ల 50,06,438 రూపాయలు. ఎంత? 148 కోట్ల 50 లక్షలు, అంటే దాదాపుగా 150 కోట్లు పిట్లవానిపాలెంకి మాత్రమే. నేను చెప్పేది 150 కోట్లు పిట్లవానిపాలెంకి వివిధ సంక్షేమ పథకాల కోసం మనం ఖర్చు చేశాం. దాంతో పాటుగా దాదాపుగా 25 కోట్లు 24,69,21,000 వెరసి ఇవి అభివృద్ధి పనుల కోసం తీసుకొచ్చాం. కలిపి 173 కోట్లు ఈ 3 సంవత్సరాలనే పిట్లవానిపాలెం మండలానికి మనం ఖర్చు చేసామన్న సంగతి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మనం పోల్చుకుంటే 100%, 100% ఒక మండలం మీద, ప్రత్యేకంగా పిట్లవానిపాలెం మండలం మీద ఖర్చు చేసిన దాంట్లో అందరం కూడా చెప్పుకుంటాం 2004-09 ఒక స్వర్ణ యుగం అంటాం. రాజకీయంలో రాజశేఖర రెడ్డి గారి యుగం ఒక స్వర్ణ యుగం అంటాం. అటువంటి స్వర్ణ యుగంలో కూడా ఖర్చు చేసిన దానికన్నా 100% పెచ్చుగా ఈరోజు పిట్లవానిపాలెం మండలంలోనే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపు 150 కోట్లు అయితే, మరి అభివృద్ధి కార్యక్రమాల కోసం 25 కోట్లు ఖర్చు పెట్టి 175 కోట్లతో మరి పిట్లవానిపాలెం మండలానికి చేసిన సంగతి ఒక్కసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి బాపట్ల మండలానికి వస్తే 185 కోట్లు 6,95,613 రూపాయలు. బాపట్ల మండలం వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇది ఒక రికార్డు. ఇది సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ డబ్బు అయితే, మరి ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలకి బాపట్ల మండలంలో చేసినటువంటి ఖర్చు చూస్తే 55,46,00,000 రూపాయల్ని బాపట్ల మండలంలో మనం ఖర్చు చేసిన సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. దీనికి టోటల్ అయినటువంటి అమౌంట్ 241 కోట్ల రూపాయల్ని బాపట్ల మండలంలో సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల కోసం మనం వెచ్చించింది సంగతి మీ అందరు కూడా ఈ సభాముఖంగా మరి గట్టిగా చప్పట్లు కొట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మరి పిట్లవానిపాలెం అయిపోయింది, బాపట్ల మండలం అయిపోయింది, కర్లపాలెం మండలానికి వచ్చి దాదాపు 168 కోట్ల 7,51,305 రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కోసం అయితే, అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే ఖర్చు పెట్టింది, ఇంకా శాంక్షన్ ఖర్చు పెట్టాల్సింది కాకుండా ఖర్చు పెట్టిందే చెప్తున్నాను ఇప్పటిదాకా అన్నిటికీ సంబంధించి 27,18,34,900 రూపాయలు వెరసి 195 కోట్ల రూపాయల్ని కర్లపాలెం మండలం మీద ఈ 3 సంవత్సరాలని మనం ఖర్చు పెట్టిన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి దీంతో పాటుగా బాపట్ల టౌన్కి వచ్చి సుమారుగా సంక్షేమ పథకాల కోసం మన గుండెకాయ బాపట్ల టౌన్ అంటే బాపట్ల నియోజకవర్గానికి గుండెకాయ. ఈ బాపట్ల టౌన్ లో సంక్షేమ కార్యక్రమాల కోసం
284,44,345 ఎంత? 285,44,03,345 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. ఇది ఈ ఫిగర్లే మనకు మైండ్ బౌండింగ్ ఫిగర్స్ ఇవన్నీ. మరి అభివృద్ధిలో దాదాపు 17 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులు పూర్తి చేశాం. ఇంకా సుమారుగా 9 కోట్ల రూపాయలు పనులు వివిధ రూపాల్లో ఉన్నాయి. సుమారుగా ఇప్పటికీ మనం 302 కోట్ల రూపాయలు పట్టణం మీద ఖర్చు పెట్టినటువంటి సంగతి మనం మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ రోజు వరకు బాపట్ల నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల్లో కరోనా లాంటి మహమ్మారి వెంటాడిన 2 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న మనమైతే వచ్చాం కదా. కారుకి మైకులు కట్టుకొని వచ్చాను కదా. మనందరం తిరిగాం కదా. ఇబ్బంది ఉన్నప్పుడు కూరగాయలు ఇచ్చాం కదా. మనందరం తిరుగుతూనే ఉన్నాం. దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు కానీ భయపడి పారిపోయిన వాళ్ళు పారిపోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా జనాల మధ్యలోనే ఉన్నాం. ఏ పనులు ఆపలేదు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇన్ని ఇబ్బందులున్నా సరే ఈరోజు నియోజకవర్గంలో మనం సాధించింది గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వారి దార్శనికతకి ఇది నిదర్శనం. వారికి మన బాపట్ల మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానానికి ఇది నిలువుటద్దం. మరి వారి పుణ్యమా అని చెప్పి ఈరోజు 910 కోట్ల రూపాయలు మన బాపట్ల నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాలు మనం ఖర్చు పెట్టిన సంగతి మీ అందరికీ కూడా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. మరి దాంతో పాటుగా ఎన్హెచ్ కోసం సుమారుగా 160 కోట్లు, 510 కోట్ల రూపాయలు కాలేజీ గురించి. ఇవి 910 కోట్లు లేవు. 910 కోట్లు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం కోసం 910 కోట్లు అయితే అదనంగా మనం తీసుకొచ్చినది 150 కోట్లు ఎన్హెచ్ ద్వారా, దాదాపు 510 కోట్లు మరి హాస్పిటల్ కి. అలాగే దాదాపు ఒక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి 5.5 కోట్లు ప్రత్యేకంగా గుళ్ళ అభివృద్ధి గురించి కూడా తీసుకొచ్చని చెప్పి కూడా ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అంటే వెరసి సుమారుగా 1,110 కోట్లు ఈ 3 సంవత్సరాల్లోనే మన బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి, మన బాపట్ల ప్రజల సంక్షేమం గురించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి వారి పుణ్యమా అని చెప్పి మనం ఇవన్నీ కూడా సాధించుకున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంతేనా? ఇంతటితో అయిపోయిందా? కాదే. ఏ రోజు చూడలేదు హౌసింగ్ ప్రోగ్రాం గురించి. మాట్లాడుకోవాలి కదా, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కదా. ఇది మామూలు విషయం కాదు కదా. గ్రామానికి వెళ్ళినా ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. దానికి మేము డేటా తీసి చూసాం. సుమారుగా ఒక 10,000 మందికి పట్టాలు ఇచ్చుంటే ఒక్క ప్రభాకర్ రావు గారే 8,000 మందికి ఇచ్చారు. మిగతా తర్వాత చూడండి 6 నాతో కూడా కలిపి 2014 ఎమ్మెల్యేగా 7 నాతో కలిపి ఇచ్చింది ఒక 2,000 మందికి మాత్రమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి ఈ ఒక్కసారి అధికారంలో ఈ 3 సంవత్సరాల్లోనే నా ద్వారా బాపట్లలో నుండి అర్హులైనటువంటి పేద ప్రజలకి మనం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు చూస్తే 14,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చామంటే మరి వారికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలో. సార్ మనం మంత్రి అవుదాం అనుకున్నాం, మంత్రి కాలేదు సార్, మాకు చాలా బాధగా ఉంది సార్ అని చెప్పి నా మీద అభిమానం వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈరోజు మంత్రి పదవి ఉందా లేదా, మనం డిప్యూటీ స్పీకర్ కదా ఉన్న విషయాలు అవి కాదు. వడ్డిచ్చేవాడు మనవాడైతే మనం కడబంతులో కూడా కూర్చుని నడుస్తుందని మన రమణ గారి కన్నా పెద్ద నిదర్శనం ఎవరు లేరు. రమణ గారిని ఎక్కడ వదిలిపెట్టకుండా ఈరోజు వారిని మంత్రిని చేయటమే కాకుండా మంత్రి అక్కడ ఇబ్బంది అయితే తీసుకెళ్లి నేరుగా అత్యున్నతమైనటువంటి పదవి రాజ్యసభ ఎంపీగా వారిని కూర్చోబెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే, ఈ పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా వారికి ఉండేటువంటి భవిష్యత్తు ఏంటి అని మీకు ఒక ప్రశ్న వస్తే దానికి నిదర్శనం మోపిదేవి వెంకటరమణ గారు. దానికి ఇంకా వేరే మార్గం ఇంకోటి చెప్పుకోక్కర్లేదు. ఇంకో రెండో వాడిని నేను. పదవి ఏదిన్నా ఏది లేకపోయినా ఈరోజు
వడ్డిచ్చేవాడు మనవాడు ఉంటే కడపత్లో కూర్చున్నా మనకి ఏదైనా అందుతుందన్నట్టుగా ఈరోజు మనం అడిగిందే తడవుగా మరి రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో 1 సెంటు ఇళ్ల స్థలం ఇస్తే బాపట్ల మున్సిపాలిటీలో మరి పులివెందులతో సమానంగా సెంటున్నర అడిగితే సెంటున్నర ఇచ్చినటువంటి వారికి ఇంకా మనకి ఏ పదవి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇంతకన్నా మనం పదవి తీసుకొని కూడా ప్రజలకు ఏమైనా చేయగలుగుతామా? బాపట్లకి జిల్లా తేవటానికన్నా నేను ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు కదా. దాంతో పాటుగా ఈరోజు ఏది అడిగినా కాదనకుండా చేసేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి మనవాడు అక్కడ కూర్చుంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏంటి? మనకి ఏ పదవి ఉన్నా లేకపోతే మనకేం ఇబ్బంది లేదు. వారి పుణ్యం అని చెప్పి ఈరోజు 1.5 సెంటు బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం కొని ఇచ్చాం. ఏదో గవర్నమెంట్ భూములే ఒక 5-6 కిలోమీటర్ల అవతల పోయి తీసుకోలేదు. పట్టణానికి అతి సమీపంలో ఇక్కడే హైవే పక్కన ప్యాట్సన్పేటలో దాదాపు 1755 మందికి ఒక పెద్ద నగరంలాగా తయారుగా ఉంది. 1755 మందికి ఈరోజు దాని విలువ సెంటున్నర విలువ ఎంత లేదన్న 10 లక్షలు తక్కువ ఉండదు. సెంటున్నర విలువ 10 లక్షలు. ఇవాళ చూస్తుంటే 7 లక్షలు సెంటు తక్కువ పలకట్లే అక్కడ. ఇంకా ఇక్కడ యువతలకు వస్తే 10-11 కూడా అంటున్నారు. అటువంటి దాదాపు 10 లక్షలు విలువ చేసేటువంటి మరి స్థలాన్ని ఇచ్చాం అక్కడ. మరి దాంతో పాటుగా మెడికల్ కాలేజీకి ఆ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఆ ఎదురుకుండానే కనపడుతుండేటువంటి దాంట్లో అక్కడ దాదాపు 984 మందికి ఇచ్చాం. దాని వెనకాతలే మెడికల్ కాలేజీకి కరెక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలోనే 1352 మందికి ఇచ్చాం. దాదాపుకు పట్టణంలో 3 పక్కల ఎక్కడ వాళ్ళు పనిచేసుకునేటువంటి రైతు పరంగా పనిచేసుకున్నా, మరి చిన్న చిరు వ్యాపారాల దగ్గర పనిచేసుకున్నా, బయట ఇళ్లలో చాకరీ చేసుకున్నా, ఏం చేసుకున్నా వాళ్ళకి పనిచేసుకునేటువంటి ఆ దగ్గరగానే చాలా విలువైనటువంటి స్థలాల్ని కొని ఇచ్చాం. బొచ్చినంత డబ్బు పోసి దాన్ని ఇచ్చినటువంటి అవకాశం. మరి దానికోసం ఖర్చు పెట్టాం. మరి నియోజకవర్గంలో మిగతా గ్రామాల్లో మాకు ఎదురుకుండా మా శివారెడ్డి కూర్చున్నాడు. ప్రత్యేకంగా అల్లూరు దేవాలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రత్యేకంగా అల్లూరులో 6.5 ఎకరం 6.5 ఎకరం ప్రత్యేకంగా మరి ఆ ఒక్క గ్రామంలో కొన్నాం. అన్ని గ్రామాల్లో కూడా ఈ రకంగా భవనవారిపాలెం అన్ని గ్రామాల్లో చందోల్లో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, గవర్నమెంట్ స్థలాలు కాకుండా అనుకూలంగా ఉండేటువంటి ఎన్నో స్థలాల్ని కొని ఇచ్చినటువంటి దాని మీద పెట్టిన ఖర్చు సుమారుగా 100 కోట్లు ఉంటుంది. ఆ రకంగా ఎక్కడ కూడా మనం ఏది కావాలన్నా మనం ఈరోజు సాధించుకుంటూ వెళ్తున్నటువంటి ఈ పరిపాలన ఈ 3 సంవత్సరాల్లో మరి చాలా గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని నాకు కలిగించిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అక్కడితో ఆగట్లేదు. ఈరోజు కల్లపాలెం మండలం హెడ్ క్వార్టర్లో మంచినీళ్ళకి ఎదురుండేటువంటి ఆ కల్లపాలెంలో సుమారుగా 14 ఎకరాలని మనం కొత్త ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించుకోవటానికి మరి స్థల సేకరణ అయింది. ఈ సంవత్సరం టెండర్స్ కి పిలవటం కూడా అయింది. కానీ సీజన్ స్టార్ట్ అవుతుందో తెలియదు. కానీ వచ్చేటువంటి సమ్మర్ లోపల కల్లపాలెంలో కొత్తగా ఇప్పటిదాకా ఉన్నటువంటి చెరువు 3 ఎకరాల చెరువు కొత్తగా 14 ఎకరాలు దానికోసం కేటాయించి కొత్త చెరువుని మనం కల్లపాలెంకి ఇవ్వబోతున్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేయడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను. అంతేనా, అదే కల్లపాలెం మండలంలో హెడ్ క్వార్టర్లో కూరగాయల మార్కెట్ నిర్మించాం, దండుబాట నిర్మించబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో మరి గతంలో ఇందాల మాట్లాడుకున్నట్టుగా సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు, బల్క్ మిల్ సెంటర్లు అనేక రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మరి ప్యాడ్లీ రోడ్డు, సమిటివారిపాలెం ప్యాడ్లీ రోడ్డు పూర్తి చేసుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కల్లపాలెం నుంచి మరి గణపవరం మీదుగా పెద్దపులు వారిపాలెం దాకా ఆ రోడ్డుని 2 రోడ్లుగా, ఇప్పుడున్నటువంటి రోడ్డు సింగిల్ రోడ్డు, అది దాన్ని 2-వే రోడ్డు కింద విస్తరించడానికి ఆల్రెడీ మనం నాబార్డుకి నిధుల కోసం పంపించాం. వచ్చే సంవత్సరం ఈ పాటికి 2 రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా ఆ కల్లపాలెం మండలంలో జరుగుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే దండుబాట అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి రోడ్డు ఉంది. చాలా ఇంకొక మంచి కనెక్షన్ అది. అటు పైనుంచి వచ్చేటువంటి పెదగోలపాలెం, మరి చింతాయిపాలెం, మరి పెదపులువారిపాలెం, గణపవరం వీళ్ళందరికీ కూడా
ఇటు బాపట్ల పట్టణానికి రావడానికి ఒక మంచి కనెక్టింగ్ రోడ్డు, మరి దండుబాటు రోడ్డు, ఆ రోడ్డు విస్తరణ కూడా మనం పూర్తి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. అలాగే మరి పిట్లవానిపాలెంలో చందోల్లో ప్రత్యేకంగా నీటి ఎద్దడి చాలా ఎక్కువ. ప్రధానమైన సమస్య చందోల్లో మేము గమనించింది మంచినీటి సమస్య, అలాగే మురుగునీటి సమస్య. ఈ రెండింటికి కూడా పరిష్కారాలు కనుక్కోవడానికి సుమారుగా మేము దానికోసం మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపాదన పంపించాం. ఇప్పటికే 11 ఎకరాల చెరువుకి కావాల్సినటువంటి నిధులు వేరే హెడ్ ఆఫ్ అకౌంట్ లో రాంగ్ గా శాంక్షన్ అయితే మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత తొందరగా ఆ నిధుల ద్వారా చందోలు గ్రామంలో కొత్తగా 11 నుంచి 12 ఎకరాల చెరువు నిర్మాణానికి కూడా మేము కార్యక్రమం తీసుకున్నామని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు బాపట్ల ప్రత్యేకంగా ఈరోజు టౌన్ లో మనం ఈరోజు రైల్పేట తెలుసుకుంటే మా పీరా ఇక్కడే ఉన్నాడు. ఇప్పటిదాకా మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా రైల్పేట. ఆ రైల్పేటకి మహర్దశ రాబోతా ఉంది మెడికల్ కాలేజ్ ద్వారా అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రోడ్ల విస్తరణ కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాం. ఉపరిపాలెం నుంచి తమ్ములపాలెం రోడ్డు దాకా ఆ రోడ్డు విస్తరణ, అలాగే ఆ రోడ్డుని మల్లికార్జున బృందావనం నుంచి తీసుకొచ్చి జీబీసీ రోడ్డుకి కనెక్ట్ చేయడానికి ఆ ఏర్పాటు కూడా చాలా త్వరితగతిన జరుగుతోందని, మరి అలాగే నర్సాయిపాలెం గ్రామంలో బాపట్ల మండలంలో నర్సాయిపాలెం గ్రామంలో కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించి సుమారుగా 6 ఎకరాలు అదనంగా చెరువు కోసం కావాలంటే ఆ ప్రతిపాదన కూడా దాదాపు ఖరారయ్యేటువంటి పరిస్థితి ఉంది. కోమలి సర్పంచ్ గారు చేస్తున్నాడు. కోమలి గ్రామంలో కూడా నీటి ఎద్దడి ఉంది. దాన్ని కూడా మొన్ననే గడప గడపకి మన ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమంలో ఆ గ్రామం తిరిగాం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఆ నీటి సమస్య గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఆ రకంగా మనం బాపట్లలో అనేక కార్యక్రమాలు, అదేదో మండలం అని తక్కువ లేదు, లేకపోతే జిల్లా కేంద్రం కదా అని ఎక్కువ అని కొంతమంది మాట్లాడుతున్నారు. బాపట్ల బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్, బాపట్ల టౌన్ అయినా మా సంగతి ఏంటని చెప్పి కొంతమంది గ్రామాల్లో మరి వాళ్ళ మాటలు విని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నాను, మనం ఇవాళ రైలు ఎక్కాలంటే ఎక్కడికి వెళ్తాం? రైలు ఎక్కాలంటే ఎక్కడికి వెళ్తాం? సీకే నాయుడు టౌనే కదా. బాపట్లకి రైల్వే స్టేషన్ రావాల్సిందే కదా. అల్లూరైనా బాపట్ల వచ్చి రైలు ఎక్కాల్సిందే, భవనవారి పల్లె వాళ్ళైనా ఇక్కడ ఎక్కాల్సింది. ఇది ఒక గుండెకాయ లాంటిది. బాపట్ల పట్టణం అనేది ఒక గుండెకాయ లాంటిది. ఈ గుండె ఎంత బలంగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఈ రకంగా బాపట్ల నియోజకవర్గానికి గుండెకాయ అయినటువంటి బాపట్ల ఒక జిల్లాగా మనం సాధించుకున్న తర్వాత పక్క నుంచి చూసేటువంటి మోపిదేవి రమణ గారు, లేకపోతే మేరుగు నాగార్జున గారు, ఆ పక్క నుంచి కొత్తగా వచ్చినటువంటి కరణం బలరాం గారు, ఆ పక్కన ఉన్నటువంటి రామనాథన్ బాబు గారు ఇక్కడికి వచ్చి ఇదేం ఊరయ్యా, పాత ఊరు, ఇదేం జిల్లా అన్నయ్యా అనకూడదు కదా. అంటే మనకి తల కొట్టేసినట్టే ఉంటుంది కదా. మన జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు మా బాపట్ల మా బ్రహ్మాండ రోడ్లు చూసారా, ఆ బిల్డింగ్లు చూసారా అని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునేటట్టుగా బాపట్ల పట్టణం ఉండాలా లేదా? ఎరా ఉండాలా లేదా? చివరి కూర్చున్నట్టు చప్పట్టు కొట్టట్లేదురా, ఉండాలి కదా. కాబట్టి కొద్దిగా మనం దాన్ని కొంచెం ప్రత్యేకమైనటువంటి దృష్టిలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చూస్తున్నాం అన్న సంగతి గట్టిగా ఆ మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పండి. ఆ రకంగా ఈరోజు మనం చూస్తే ఈ 3 సంవత్సరాల పరిపాలనలో మనం ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి, ఎక్కడ కూడా మనం ఏది ఒకదాన్ని మించి ఒకటి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అడిగిందే తడవుగా ఏది కూడా కాదనకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి నీ చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ప్రత్యేకంగా ఈ బాపట్ల అనగానే అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రదేశం. ప్రత్యేకంగా మనకున్నటువంటి సమస్య ఎక్కడ మన నర్సరావుపేట, ఆ పైనుంచి వచ్చేటువంటి మొత్తం డ్రైన్స్ మొత్తం కూడా బాపట్ల దగ్గరికి వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకి డ్రైనేజ్ అనేది పైనుంచి వచ్చేటువంటి వరద వల్ల అనేక సందర్భాల్లో నల్లమడ ద్వారా మనం ముంపుకు గురైనటువంటి పలు సందర్భాలు ఉన్నాయి. 2016లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు హడావుడిగా వచ్చారు. 324 కోట్ల రూపాయలతో నల్లమడని మరి సి సెక్షన్ 500 కింద మార్చబోతున్నాం అన్నారు. 324 కోట్లు శాంక్షన్ చేసామన్నారు.
తీరా ఇప్పటిదాకా మేము వెళ్ళి చూస్తే ఏం చేశారా అంటే 324 లేదు, పాడు లేదు, అవన్నీ వెళ్ళిపోయి ఏమి లేవు. ఎంత ఖర్చు పెట్టారని చూస్తే 28 లక్షల రూపాయలు ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీనికి సంబంధించినటువంటి కొన్ని డ్రాయింగ్లు, ఏ రైతులకు ఎంత కావాలన్నటువంటి స్థలం గురించి తెలుసుకున్నది ఏంటంటే ఒక 28 లక్షల రూపాయలు అంత పెద్ద వరద వచ్చి పోయాక 324 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తామని చెప్పి ఖర్చు పెట్టింది ఏంట్రా అని చూస్తే మరి తిప్పి కొడితే గట్టిగా 28 లక్షలు. ఈరోజు మనం ఈ వేదిక మించి ఒక తీర్మానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడానికి మీ అందరూ అంగీకరిస్తే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. దానికి ప్రధానమైనది ఈ నల్లమడ డ్రైన్ ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఇవాళ నేను చెప్పేది కాదు. ఆ రోజు కొల్లా వెంకయ్య గారి దగ్గర నుంచి అనేక రైతు ఉద్యమాలు జరిగినటువంటి ఆ నల్లమడ ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి తెలిసినటువంటి విషయమే. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక తీర్మానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నల్లమడ డ్రైన్ ని ఆధునీకరించాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మనం ఈరోజు ఈ ప్లీనరీ సమావేశం ద్వారా ఈ తీర్మానాన్ని పంపిద్దామని చెప్పి మీ అందరి ఆమోదం కోసం చెప్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దాన్ని ఆమోదం తెలియాల్సింది కోరుకుంటాను. మరి అలాగే ఈరోజు బాపట్లని జిల్లా కేంద్రం అనగానే అనేక మంది అధికారులు రావటం మొదలు పెట్టారు. ఇంకా కొంతమంది అధికారులు రావాలి, వారితో పాటుగా మిగతా పక్కనటువంటి నియోజకవర్గాల వాళ్ళు వచ్చి జిల్లా కేంద్రంగా ఇక్కడ కొంతమంది వస్తారు. ఆ రకంగా మరి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంచినీడు, బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి మంచినీటి ట్యాంకు అప్పుడెప్పుడు 81లో కోన ప్రభాకర్ రావు గారు 88 ఎకరాలు తీసుకొని కట్టినటువంటి ఆ ట్యాంకు ఈ రోజు దాకా 24,000 జనాభా ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు సుమారుగా మరి దాదాపు 1,00,000 దాటినటువంటి జనాభా. ఇప్పటికే నీటి ఎద్దడి చివరికి సమ్మర్ చివరికి వచ్చేటప్పటికి మనం చూసిన కొంచెం రంగు మారిందని, చివరి కొంచెం వాసన వస్తాయని. కారణం ఏంటంటే చివరి దాకా నీళ్లు మనం సప్లై చేయడం వల్ల జరిగినటువంటి ఇబ్బందులు. ఆ చెరువు ఇంతవరకు పెద్ద చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేరు. ఆయన పెట్టినటువంటి ఆ చెరువు ద్వారానే ఈ రోజు కూడా మన సంవత్సరానికి 2,40,00,000 రూపాయలు నీటి పన్నుల ద్వారా వసూలు చేసుకుంటున్నామే. కానీ 1 ఎకరా చెరువుని మళ్ళీ ఎస్ఎస్ ట్యాంక్ పెంచుకోవడానికి ఏ నాయకుడు ప్రయత్నం చేయలేదు, ఏది కాలేదు. ఈరోజు మన ప్రయత్నంలో భాగంగా మరొక 100 ఎకరాల చెరువుని ఎస్ఎస్ ట్యాంక్ ని బాపట్ల జిల్లా అవసరాల కోసం ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రతిపాదించాం. దానికోసం సుమారుగా 22 కోట్ల రూపాయలని మనం ఆల్రెడీ అడిగినాం. అది టాప్ మోస్ట్ ప్రయారిటీలో రాబోయేటువంటి 2-3 నెలల్లోనే ఆ 22 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. తద్వారా ఇప్పుడున్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్ కి అనుసంధానంగా అదనంగా ఇంకొక 100 ఎకరాలతో ఒక ఎస్ఎస్ ట్యాంక్ ని నిర్మించబోతున్నానికి సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇస్తాన్న 22 కోట్లకి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి అలాగే మీ అందరికీ తెలిసిందే బాపట్లని కానీ అగ్రికల్చర్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటాం. ఆ అగ్రికల్చర్ కాలేజీని ఒక యూనివర్సిటీకి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నటువంటి ఈ బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ సుమారుగా 450 ఎకరాల్లో అన్ని రకాలుగా అటు టీచింగ్, ట్రైనింగ్, రీసెర్చ్, మన ఎయిడెడ్ కాలేజెస్ అనుసంధానం అనేక రకాలుగా ఒక పూర్తి స్థాయి యూనివర్సిటీ ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నటువంటి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీని యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే బాగుంటుందని చెప్పి మనం ఒక ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. ఖచ్చితంగా మోపిదేవి వెంకటరమణ గారిని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంలో అడుగుతాం దానికోసం ప్రయత్నం చేయాలని. ఎందుకంటే దీనికోసం మనం ప్రత్యేకంగా నిధులు కూడా అవసరం లేదు. ఆల్రెడీ మనం ఈ రోజు ఉన్నటువంటి లాంగ్ ఫామ్ లో అర్థం లేకుండా అక్కడ ఆ రోజు పెట్టుకున్నారు. ఒక రియల్ ఎస్టేట్ అవసరం కోసం అక్కడ పెట్టుకున్నారు. అది తప్పని చెప్పి అక్కడ ఈ రోజు ఒక యూనివర్సిటీ ఉండాల్సినటువంటి స్థలం కాదని, కనీసం రీసెర్చ్ చేసుకోవడానికి నీళ్లు లేవు, స్టూడెంట్స్ లేరు, అటువంటి ప్లేస్ తో తీసుకెళ్లి అక్కడ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ పెట్టారు. ఈ రోజు సుమారుగా 1,200 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. అన్ని రకాలుగా అగ్రికల్చర్ మరి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజ్ కానీ మరి అన్ని రకాల కాలేజెస్ తో మరి బ్రహ్మాండమైనటువంటి ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ ఇక్కడ ఉంటే, యూనివర్సిటీ స్థాయికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు ఇక్కడ ఉంటే దాన్ని అక్కడ పెట్టడం తప్పనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా తిరిగి బాపట్లోకి మరి యూనివర్సిటీని తీసుకురావడానికి గౌరవ
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దీని మీద దృష్టి పెట్టాలని మనందరి తరఫున అడుగుతూ ఉన్నాం. మరి అలాగే బాపట్ల అనగానే సూర్యలంక అనగానే సముద్ర తీరం, టూరిజం. ఈ టూరిజానికి కావాల్సినటువంటి అనేక అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు మనం ఎంత మాట్లాడినా తక్కువే. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆ సముద్ర తీర ప్రాంతాన్ని మరింత శోభాయమానంగా చేసుకుంటూ అనేక మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక డెస్టినేషన్ గా దాన్ని మార్చాలంటే అదొక పెద్ద ప్రణాళిక. దానికోసం ఈరోజు మన సూర్యలంక రోడ్లో ఉన్నటువంటి సుమారుగా 3,800 అటవీ శాఖ భూములు ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక ప్రణాళికను తీసుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి అడవి ప్రాంతం చాలా పలచబడిపోయినటువంటి పరిస్థితి. ఆ కనబడేటువంటి కొద్ది చెట్లు తప్పించి లోపల చాలా ఖాళీ ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మనం అటవీ సంపదని కాపాడుకుంటూనే వాటిల్లోనే మనం టూరిజం ని కూడా ఇంప్రూవ్ చేయడానికి సుమారుగా ఒక 800 ఎకరాల్లో మనం జులాజికల్ పార్క్, జంతు ప్రదర్శనశాలని 800 ఎకరాల్లో మన బాపట్లలో, మన ముత్తాయిపాలెం రోడ్డు అవతల సూర్యలంక రోడ్లో ఒక జులాజికల్ పార్క్ ఏర్పాటు చేయడానికి మీ అందరి ఆమోదం అయితే దానికోసం ప్రయత్నం చేస్తాం. అలాగే ఒక 300 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్, బాపట్ల జిల్లానే కాదు, పాత గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, మరి ఇటు నెల్లూరు, ఇటు కృష్ణా జిల్లాల్లో అత్యధిక శాతం కాలేజీలు ఎడ్యుకేషన్ సెక్టర్ లో ముందున్నటువంటి వాళ్ళు. మేమైతే చిన్నప్పుడు ఎక్స్కర్షన్ అంటే మమ్మల్ని సాలార్జింగ్ మ్యూజియం లేకపోతే నెహ్రూ జులాజికల్ పార్క్ మరి హైదరాబాద్ లో తీసుకెళ్లి చూపించేవాళ్ళు. ఈ మధ్యకాలం అయితే అవన్నీ మానేస్తున్నారు, పుస్తకాలను చూపిస్తున్నారు, కాకపోతే వీడియో ఆన్ చేసి దాంట్లో చూపిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా చూపించేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి ఈ రోజు మనం అనుకుంటా ఉన్నాం, ఒక పక్క టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో సముద్రంలో మునిగామా వెళ్ళామా అని కాకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఒకరోజు అదనంగా ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ జులాజికల్ పార్క్ తో పిల్లలతో, ఫ్యామిలీతో గడపడానికి, అలాగే బొటానికల్ గార్డెన్ లో వేరియస్ మరి స్పీషీస్ ని, వాటికి సంబంధించిన మరి ఆ మొక్కల్ని, వాటికి విశేషాలు తెలుసుకోవటం. ఆ పక్కనే ఇంకొక 100 ఎకరాల్లో బటర్ఫ్లై గార్డెన్ అని మన చిన్నప్పుడు చూసాం, సీతాకోక చిలుకలు. ఇప్పుడు కనపడట్లేదు కదా, తగ్గిపోయాయా? మన చిన్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఎన్ని రకాల సీతాకోక చిలుకలు ఉండేవో. ఇప్పుడు అలా తగ్గిపోతూ వచ్చాయి. నేను సింగపూర్ లో చూశాను, ఒక 100 ఎకరాల్లో సుమారుగా 28,000 రకాల సీతాకోక చిలుకలు, 28,000 రకాల సీతాకోక చిలుకలు అక్కడ ఉంటాయి. అద్భుతమైనటువంటి అనుభూతి దాంట్లోకి వెళ్ళొస్తాయి. అదొక ప్రపంచం. అటువంటి ఒక 100 acres లో బటర్ఫ్లై పార్క్ అని చెప్పి దాన్ని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నాం. మరి దీంతో పాటుగా మరి అక్కడ ఆ సముద్రం మీద జీవించేటువంటి మత్స్యకారులు, వారి సహజమైనటువంటి జీవన శైలికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండటానికి, ఆ సముద్ర తీర ప్రాంతంలో పార్క్ చేసేటువంటి ఓడలన్నీ కూడా ఆ టూరిజం దీంట్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటానికి కోసం 350 ఎకరాలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తా ఉన్నారు. దాంట్లో ఆ కాలువ ద్వారా చప్టా దగ్గర నుంచి వచ్చి ఈ రైట్ సైడ్ కు ఉన్నటువంటి ఆ పర్రలో ఆ మొత్తాన్ని కూడా అక్కడ యాంకరేజ్ చేసుకోవడానికి, బోట్లు పార్క్ చేసుకోవడానికి, ఆ పక్కనే డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ పెట్టుకోవడానికి, కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి, వీటికి సంబంధించినటువంటి అన్ని వనరుల కోసం సుమారుగా ఒక 250 ఎకరాలతో ఒక ప్రాజెక్టుని డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సుమారుగా ఒక 1500 ఎకరాల్లో టూరిజం కి సంబంధించి, ఎకో టూరిజం కి సంబంధించి ఒక డిపిఆర్ తయారవుతోంది. రాబోయేటువంటి సుమారుగా ఒక 4-5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఒక బాపట్లకి ఒక మహర్దశ, బాపట్ల టూరిస్ట్ డెస్టినేషన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్కు మరి సాధించుకుంటుందని చెప్పడంలో మరి ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే భావనం హైదరాబాద్ నుంచి బాపట్ల సూర్యలంక వచ్చే వాళ్ళ శాతం చూస్తే 6 గంటల్లో ప్రయాణం చేసి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు ఎన్హెచ్ అంటే మన మద్రాస్ ఎన్హెచ్ నుంచి ఈ బాపట్ల ఎన్హెచ్ 216 కి అనుసంధానం చేస్తూ బాపట్ల గుంటూరు రోడ్ కూడా 4 లేన్ కింద మరి ఆల్రెడీ ఎన్హెచ్ వాళ్ళకి ప్రణాళికలు వెళ్ళాయి. ఇది 4 లేన్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇంకొక అరగంట 40 నిమిషాలు ముందుగానే బాపట్లకి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్గ విస్తరణ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక. అలాగే ఇప్పటికే సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వాళ్ళు
వాళ్ళు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అవసరాల గురించి పెట్టుకున్నటువంటి ఇంకొక 350 ఎకరాలు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా మరి పనికొచ్చే విధంగా జాయింట్ గా దాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటువంటి కాన్సెప్ట్ వస్తున్న క్రమంలో మన బాపట్ల కొత్తగా ఏర్పడినటువంటి బాపట్ల జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి ఆ ప్రయారిటీని మనం ఉపయోగించుకొని కొత్తగా మనం ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి కూడా ఉన్నటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను. కార్యక్రమాలతో మనకు ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు బాపట్లో ఈ పార్టీ బలపడడానికి మనకున్నటువంటి మరింత బలోపేతం చేసేదానికి కాసేపు మనం బలం బలహీనత రెండింటిని కూడా ఈ 3 సంవత్సరాల్లో మనం ఏం గమనించాం, ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఎలాగ మనం అధిగమించి రావాలి అనేది కూడా కాసేపు మాట్లాడతాను. ఈరోజు నేను చూస్తే అద్భుతమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు ఈ పార్టీలో. అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటా కన్ఫ్యూజన్? ఆ పత్రికలోనో ఆ పేపర్లోనో ఈ టీవీలోనో చూసి మనం మాట్లాడటం మానేస్తే సగం సమస్య తీరుతుంది. ప్రజలతో ఎంత దగ్గరికి వెళ్ళి ప్రజల్లో మనం మమేకమై ప్రజల ఆలోచనని పసిగట్టగలిగితే మనకి అంత ధైర్యం వస్తుంది. నాకు తెలుసు గత 20-25 రోజులుగా నా వెంట గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో తిరిగినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ఇప్పటికే అర్థమై ఉంటుంది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏ రకంగా ఉంది, ప్రజల్లో ఏ రకమైనటువంటి ఊపు ఉంది, మనం వింటున్నదేంటి, ప్రత్యేకంగా చూస్తున్నది ఏంటి అనేది చాలా మందికి ఇప్పటికే అర్థమైంది. నేనేం చెప్పొచ్చు అంటే, చాలా మందికి నిన్న ఎక్కడో చూసాను ఒక ప్లీనరీలో మన ఎమ్మెల్యే గారు బాధపడుతూ ఏం మాట్లాడారంటే, సుమారుగా 100 కోట్లు కార్యకర్తల డబ్బులు ఆగిపోయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వారు ఆవేదన వెలుపుచ్చారు. నేనేం చెప్తానంటే, వారు పాపం వారు కూడా ఈ మాయ పత్రికలు మాయ టీవీల దీంట్లో పడిపోయారేమో అనిపించింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వారు అన్నాక ఒకసారి మేము తిరిగి చూసాం. అసలు మేము తెచ్చినటువంటి డబ్బుల్లో ఎంత ఆగాయి, ఎంత వచ్చాయని చూస్తే మనం తీసుకొచ్చినటువంటి 2002 మన 14th ఫైనాన్స్ కానీ మరి ఎన్ఆర్జీఎస్ కానీ ఈ పథకాలకి సంబంధించినటువంటి అన్ని డబ్బులు పడిపోయాయి. ఏవి డబ్బులు పడలేదంటే, నాన్ ప్రయారిటీలో, రమణ గారు మీరు కూడా వినండి, నాన్ ప్రయారిటీలో ఉన్నటువంటి కొన్ని సిమెంట్ రోడ్లు మనం చేసినవి అవి నాన్ ప్రయారిటీలో ఉండటం వల్ల, కొన్ని డ్రైన్లు మనం చేసినవి నాన్ ప్రయారిటీలో ఉండటం వల్ల వాటి డబ్బులు లేట్ అవుతూ ఉన్నాయి. ప్రయారిటీ సెక్టర్లో ఉన్నటువంటి సచివాలయాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ కొద్దిగా ఆలస్యం అన్ని డబ్బులు పడిపోయాయి. అలాగే మరి ఈరోజు మేము చూస్తే మా అంతా కలిపి మొత్తం కలిపి ఒక 5-6 కోట్ల రూపాయలు మాత్రమే బాపట్లలో ఇంకా రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. సరే, అసలు ఎవరు చేశారు పనులు, ఎక్కడ పెండింగ్ ఉన్నాయని చూస్తే మొత్తం మీద నియోజకవర్గం మీద 59 పంచాయతీలు 34 మున్సిపల్ వార్డులు ఉంటే సుమారుగా ఒక 22 మంది కాంట్రాక్టర్లు అనండి, నాయకులు అనండి, కార్యకర్తలు అనండి, ఎవరైనా సరే 22 మందికి సంబంధించిన 7 కోట్ల రూపాయలు, 6 నుంచి 7 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు ప్రతి గ్రామం పెండింగ్ ఉన్నట్ట, ప్రతి నాయకుడు బాధపడుతున్నట్ట, ప్రతి నాయకుడు ఇబ్బంది పడుతున్నట్ట కాదు కదా. దీన్ని మనం పదే మాట్లాడితే పత్రికల వాళ్ళు ఏదో అనుకుంటారంటే దాన్ని పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు. నిజానికి లోపలికి వెళ్ళి మాట్లాడట్లేదు. నేను ఒక రైతు వచ్చాడు వెదులపల్లి నుంచి, సార్ ధాన్యానికి డబ్బులు పడట్లేదు సార్ అన్నాడు. వెదులపల్లి ధాన్యానికి డబ్బులు పడలేదా ఏంటంటే, నాకు అంతకుముందు మేము కృష్ణమూర్తి గారు మేమంతా కూడా ఆ డేటా తీస్తున్నామంటే నాకు బాగా గుర్తుంది. వెదులపల్లి డబ్బులు పడలేదా అన్న, లేదు సార్ పడలేదు సార్. వెదులపల్లి తీసి చూస్తే ఓన్లీ ఇద్దరు రైతులకి డబ్బులు పడలేదు. ఏమయ్యారు, రెండే కదా ఇక్కడ కనపడదు. అవును సార్, 2 రైతులే సార్. వాడు అన్నది ఎట్లా ఉంది, వెదులపల్లిలో రైతులకి డబ్బులు పడలేదు అన్నాడు. 2 రైతులంట. మనం ఇచ్చిందేమో 128 రైతులకి అక్కడ కొనుగోలు చేస్తే పడని వాళ్ళు ఎవర్రా అంటే 2. అలాగే మా సుబ్బారావు గారు ఇక్కడ ఉన్నారా, సుబ్బారావు గారు పెద్దగోలపాలెం పోయి చూస్తే మేము 6 కోట్ల రూపాయలతో ధాన్యం సేకరణ చేసాం. 6 కోట్ల రూపాయలతో 5,55 లక్షల రూపాయలు 21 రోజు లోపలే పడ్డాయి. 45 లక్షలు 11 మంది రైతులవి కొంచెం ఆలస్యమయ్యాయి. అంతేగా సుబ్బారావు గారు. అక్కడికి వెళ్తే ఏంటి, డబ్బులు పడలేదు. ఆ వచ్చిన వాడు 21 రోజులు వచ్చే, మాకు 21 రోజులు ఎవరు మాట్లాడట్లా. ఈ 11 మంది రైతులు ఆలస్యమైన వాళ్ళు మటుకు కారణాలు, సమ్ టెక్నికల్ రీజన్స్, అవేమి చెప్పకుండా మాకు పడలేదు.
అందరి తర్వాత పడ్డాలి, కొంచెం ఆలస్యంగా పడ్డది వేరే సంగతి చెప్తున్నా. దీన్ని కన్ఫ్యూజన్ని దయచేసి అట్లట్లా విన్న మాటలు మనం మాట్లాడద్దు. ఇది మనం మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే అదేదో మనమే నమ్మినట్టుగా మనమే ప్రచారం చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే ముందర ఇంకొంచెం మనం అధికారులు ఉన్నారు, డేటా తెప్పించుకోండి, అసలు ఎంతమంది దగ్గర తీసుకున్నాం, ఎన్ని పడలేదు తెలుసుకుని మాట్లాడండి. అప్పుడు లేదు నాకు ఫోన్ చేసి నన్ను అడిగి మాట్లాడండి. కానీ మనం లూజ్గా బయట మాట్లాడితే అది అనవసరంగా మనమే అవతల వాడికి అస్త్రం ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ఇబ్బందుల్లో, కరోనా లాంటిది ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక మన రాష్ట్రం కాదు, దేశం యావత్తు కాదు, ప్రపంచమే అట్టడిగిపోతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని పత్రికలు ఛానళ్ళు ఏం ప్రచారం చేస్తాయి? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అప్పులు తెస్తున్నట్టుగా, ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయినట్టుగా పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి మాటలు. ఆ మాటలు వినగా మనకు కూడా ఎక్కడో అనుమానం వస్తుంది. ఏం సార్ ఇంత అవసరమా అనుకుని ఆపచ్చు కదా, ఒక రెండు స్కీమ్లు ఆపచ్చు కదా, ఈ రోడ్డు వేయచ్చు కదా, అదేదో చేయొచ్చు కదా, వాళ్ళ స్కీమ్ కాదు ఒక రోడ్డు అడుగుతున్నారు, ఏదో అడుగుతారు. నిజంగా చూస్తే మేము దాని లెక్క చూసాం. గతంలో ఎవరు అప్పు చేయలేదంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి అప్పచెప్పినటువంటి 88,000 కోట్ల రూపాయల్ని, సుమారుగా 88,000 కోట్ల రూపాయలు అప్పుగా మనకు వస్తే, వారి పరిపాలనలో దాన్ని తీసుకెళ్లింది సుమారుగా 2,98,000 కోట్ల రూపాయలుగా అప్పుని పెంచి అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రోజున్న ఏదైనా పేపర్లో ఆయన అప్పు చేస్తున్నాడు నీ తలకింత ఎప్పుడైనా రాశారా? ఎవడు ఏ పేపర్లో రాయరు. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసినా అబ్బో ఆయన కాబట్టి అప్పు చేశాడు బ్రహ్మాండం, ఆయన కాబట్టి అప్పు ఇచ్చారు బ్రహ్మాండం, చంద్రబాబు నాయుడు మించినట్టు ఓడలేడు బ్రహ్మాండం అని రాస్తుంటే అవే వీని మనం కూడా ఓహో ఆయన కాబట్టి తెచ్చాడు, ఆయన కాబట్టి మనం కూడా అట్లాగే పడిపోతాం. ఇవాళ పక్కన రాష్ట్రంలో ఆయన ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా 4 లక్షల కోట్లు అప్పు చేశాడు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా కన్సర్వేటివ్గా ఉంటారు, ఆర్భాటాలకు పోరు అని మనకి వింటూ ఉంటాం. అటువంటి దాంట్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, నేరుగా అమెరికా అతిపెద్ద దేశం. అలాంటి దేశమే ఈ కోవిడ్ కష్టకాలంలో ఎకానమీ పడిపోకుండా ఉండటానికి, ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండటానికి సుమారుగా $6 ట్రిలియన్ అప్పు చేసి మనీ ట్రాన్స్ఫర్ కింద 500 నుంచి $1,000 ప్రతి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన సంగతి కూడా మీరందరూ కూడా గమనించమని చెప్పి కోరుకుంటాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక పథకాల పేరు మీద చేదోడనో, చేయూతనో, ఆసరానో ఏదో ఒక పథకం ద్వారా ఈరోజు ప్రతి కుటుంబానికి నేనున్నాననేటువంటి భరోసా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడ అమెరికాలో కూర్చొని ఆ 500,000 కొడితే వాడు పెద్ద తెలివిగలవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా, చేయూత ఈ రకంగా డబ్బులు ఇస్తే మటుకు ఇవన్నీ పప్పులు బెల్లాలు పెంచుతున్నారని చెప్పి వాడు రాస్తాడు. మనం చదవాలి, మన దౌర్భాగ్యం అది. కాబట్టి పేదవాడి పక్షాన నిలబడి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేయాల్సిందల్లా ఒకటే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా అది ఖచ్చితం, కరెక్ట్ అంతే, దాంట్లో ఇంకొక మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం, ప్రజాదరణ, ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవ్వరు, రాజశేఖర రెడ్డి గారిని కూడా దాటొచ్చాడు. ఆయన ఏదో మాట వేసుకుంటుంటే నేను 2 అడుగులు ముందుకేస్తా 2 అడుగులు ముందుకేస్తా. 2 అడుగులు వేసింది బాబు, ఇప్పటికే 10 అడుగులు వేస్తాడు, 12 అడుగులు వేసి దాటిపోయాడు ఆయన. ఇంత పెద్ద ఎత్తున 3,600 కిలోమీటర్లు, లక్షల మందిని స్వయంగా కలిసి మాట్లాడి వాడి బాధలు విని తెలుసుకొని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు నేను చూడలేదు, లేడు కూడా ఎక్కడ కూడా. అటువంటి ముఖ్యమంత్రి ఏదైనా మాట అన్నాడనంటే చేసి తీరుతాడు. అటువంటి నాయకుడు కింద మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా కాలర్ ఎగరేసుకొని ఉండాలి. ఎక్కడ కూడా దించాల్సిన పని లేదు, ఎక్కడ కూడా తగ్గాల్సిన పని లేదు. అటువంటి పరిపాలనలో, అటువంటి నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్న దానికి మేము తిరుగుతూ ఉంటే, ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వాన్ని వెళ్తూ ఉంటే మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అసలు ఈ రకంగా చేయగలమా అనుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా లేదు. కర్రుడు కట్టినటువంటి తెలుగుదేశం, ఈ పట్టణ అధ్యక్షుడిగా, గతంలో పట్టణ అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి ఒక ముస్లిం సోదరుడు
వాడు ఇల్లు కట్టుకుంటూ మమ్మల్ని లోపల తీసుకెళ్లాడు. సార్, ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఇల్లు కట్టుకోలేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి నేను ఇవాళ ఇంటి వాడినాయని చెప్పి ఆయన చెప్తా ఉంటే ఇంకా అంతకన్నా మనకేం తృప్తి కావాలని అడుగుతా ఉన్నాను. ఇంతకన్నా నిదర్శనం ఏమన్నా కావాలని అడుగుతున్నాను. ఎంతో మంది జనసేన అభిమానులు ఈ రోజు అక్కడికి వెళ్తే మరి ఈ రోజు ఎక్కడ కూడా ఏ పార్టీ ఏ ఒక్క నాయకుడు, మా నాయకులు ఎవరైనా సరే ఎవరికైనా అక్కడ ఇవ్వద్దు, ఇక్కడ చేయొద్దు అన్న ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేదు. నాతో పాటు మా విలేకరులు అందరూ కూడా పాపం చాలా మంది తిరుగుతూ ఉంటారు. గతంలో ఎప్పుడు కూడా మా ఉన్నాడా ధనరాజు, అంత సమయం ఎప్పుడు కూడా నాతో తిరగల. ఈ మధ్య ప్రత్యేకంగా చాలా ఎక్కువసేపు తిరుగుతున్నాడు. ఏవో ఇంత స్ట్రెయిన్ అవుతుంది ఎందుకంటే, సార్ ఏదో ఒక వార్త దొరికితే పోతా సార్ అంటాడు. వార్త దొరకట్లేదు. తిట్టేవాడు ఎవరైనా దొరికితే ఫోటో కొట్టుకెళ్ళిపోదాం పాపం ఆయన చూస్తాడు. తిట్టేవాడు దొరకట్లా, ఆయనకి విమర్శించేవాడు దొరకట్లా. మరి ఆ రకమైనటువంటి ఒక అద్భుతమైన పరిపాలన, ఆ పరిపాలనలో మేము వెళ్తే మాకు తెలిసి వాడు మనకు ఓటేయలేదని, కానీ వాడి దగ్గరికి వెళ్తే వాడు దండలు వేసేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వేయాల్సిన దండలు మాకే ఎంచుకుంటున్నాం. మరి వాడు ఇళ్ల స్థలం వచ్చిందని ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి కాపు నేస్తామని, ఈబీసీ నేస్తామని, ఆ నేస్తామని, ఈ నేస్తామని, చేయూతని, ఆసరాన్ని రకరకాలుగా ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఆర్టీసీ కార్మికుడి దాకా ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కడికి ఏదో రకంగా సహాయం చేసుకుంటూ వెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మనం అందరం కూడా రాబోయేటువంటి ఏమైనా ఉంటే ఉండొచ్చు, చిన్న చిన్న ఒకటి రెండు చిన్న సమస్యలు స్థానికంగా ఉంటాయి, వాటినన్నిటి కూడా అధిగమిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సమస్య లేదా? ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు. ఎన్ని రోజులు 6 నెలలు కూర్చోబెట్టారు జైల్లో తీసుకెళ్లి. అకారణంగా భయపడ్డా? పులి అంటే పులే, పులి కడుపున పులే పుడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పులే. ఏ రోజు ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన మొదలుపెట్టిన రోజు ఈ రోజు దాకా అదే గుండె నిబ్బరం. ఒక మాట ఇచ్చాడంటే దాని మీద నిలబడాల్సిందన్నా అంటాడు, అంతే. ఆ రోజు మేము 2014లో చెప్పాం, మనం కూడా రైతులకి రుణమాఫీ చేద్దాం, మనం కూడా గెలిచేస్తాం, మనం అధికారంలోకి వస్తామంటే వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదు? ఆయన కన్విన్స్ కాలా. ఒక లెక్క కావాలి ఆయనకి, ఇది అవుతుందా లేదా అని ఆయనకి నిర్ధారణ కావాలి. నువ్వు నేను చెప్తే కాదు, ఇది అవుతుందని ఆయనకు అనిపిస్తే ఖచ్చితంగా నిలబడేవాడు. ఓట్ల కోసమో వాడిని ఉన్న మభ్య పెట్టడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయరు ఆ పనులు. మరి ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం, ఆయన నమ్మాడు కాబట్టి ఆ రోజు అధికారాన్ని కూడా తృణప్రాయంగా అక్కర్లేదన్నా కూర్చుందాం ప్రతిపక్షంలో, నేను అబద్ధం చెప్పలేను, ఇది అవ్వదు అని చెప్పాడు. మరి ఈరోజు ఏదైతే అవుతుందని చెప్తున్నాడో 95% 3 సంవత్సరాల్లో ఉన్నటువంటి పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి అంటే ఎవరు లేరు. 5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పనులు కూడా చేశారు, కొన్ని చెప్పని కూడా చేశారని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది 5 సంవత్సరాల తర్వాత. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ప్లీనరీలో మాట్లాడుకుంటున్నాం. 3 సంవత్సరాల వ్యవధిలోనే చెప్పినటువంటి పనులు 95% పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం చెప్పుకొని తీరాలి, గర్వంగా కాళ్ళ దగ్గర తీరాల్సిందే. అటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆయన పడినటువంటి పాటల్లో మనం ఎంత. కొంతమంది ఇక్కడ ఉంటారు, మాకు నాయకులు ఉన్నారు, మన పార్టీ అంటారు, వెనకతల గుంతలు తవ్వుతుంటారు. వాడికి సాడి చెప్పా, వీడికి సాడి చెప్పా, వీడికి ముడయ్యా, వాడికి ముడయ్యా, వాడికి ఒక ఆనందం, అదొక ఆనందపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పడినేయండి, ఏం ఇబ్బంది లేదు. మా రెడ్డి సోదరులకు చెప్తున్నాను, నాయకత్వం మీ దగ్గర ఉంది, ఈ నాయకత్వాన్ని మరింత పటిష్టవంతం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటే నాయకుడిగా ఉంటే మనందరం నాయకులమే. మనం ప్రత్యేకంగా మళ్ళా పదవుల కోసం పోట్లాడుకోకల్లా, వాడి మాటలు వీడి మాటలు నమ్మి మన జుట్టు తీసుకెళ్లి ఆడి చేతులు పెట్టవాకండి. నడిపించాల్సింది మీరు. నాయకత్వం ఉంది మీ దగ్గర. ఖచ్చితంగా నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారో ఆయన్ని అర్థం చేసుకోండి, ఆయనకు అనుసంధానం అవ్వండి. ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ గుంట నక్కలు కాదు, ఈ గుంట నక్కలు స్వార్థపర శక్తులు, వాళ్ళని అధిగమించండి, వాళ్ళని దాటి వచ్చి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి వారసులుగా మనం అందరం కూడా ఈరోజు నిర్ణయం చేద్దాం. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపరచడానికి ఎవడు ప్రయత్నం చేసినా వాడిని తరిమి కొడదామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణబద్దులు అవుదాం. ఆ దొంగల్ని పట్టుకొని గుడ్డలు ఊడదీసేదాకా నిద్రపోవద్దని,
స్వార్థపర శక్తుల్ని ఒక కంట కనిపెట్టి ఉండాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా రెడ్డి సామాజిక వర్గ సోదరులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక సాఫ్ట్ టార్గెట్ ఎస్సీలు. ఈ పార్టీ బలం ఏంట్రా అంటే రెడ్డి, ఎస్సీ, ముస్లింలు. కాబట్టి ఎదురువాడు దాడి ఎక్కడ చేస్తాడరా అంటే వీళ్ళ మీదే. కాబట్టి కొంచెం మన ఏదో మేలు కోరుతున్నట్టుగా మెహర్బానీ మాటలు పక్కన చేరి నీకు అది చేశాడా, నీకు ఇది చేశాడా, ఆయనకు అది చేశాడు, ఈ యాదవ మాటలు, ఈ మాటలతో జరిగేది ఏమీ లేదు. ఈరోజు ఓపెన్ గా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎస్సీల పక్షపాతం ఒకడంటాడు, ఎస్సీలేమో మాకు రాలేదు ఆయన రెడ్లకు చేస్తున్నట్టు వీడు అంటాడు. ఇప్పుడు రెడ్డికి చేసినట్ట, ఎస్సీకి చేసినట్ట, ముస్లింకి చేసినట్ట, ఎవరికి వాడు ఆ పక్కన వాడి మాటల్లోకి పోవద్దు దయచేసి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సంబంధించినంత వరకు అందరి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తున్నదానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ బద్ధుడై పూలే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నటువంటి ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని మనందరి బాధ్యత దాన్ని కాచి కాపాడుకొని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్ర పంచుకుంటాం. ఈ రోజు జరిగేటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అభివృద్ధి, రఘుపతి చేస్తే అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే రఘుపతి ఏం చేశాడు అంటాడు ఒకడు, రఘుపతి చేశాడే లేవా నువ్వేం చేసావు అని చెప్పి మా సర్పంచ్ అడుగుతాడు ఇంకొకడు, సర్పంచ్ ఏదో చేసిందిలే నువ్వేం చేసావు అంటాడు ఇంకొక నాయకుడిని. ఇది కాదు, ఎవరో చేసినా మీరున్నారు కాబట్టి నేనున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మనం అందరం కూడా ఉన్నా అంటే ఇదంతా ఒకళ్ళకి సంబంధించినటువంటి విషయం, సమిష్టి నిర్ణయం. మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అవకాశం వచ్చిన వాడు ఇక్కడ కూర్చున్నా, అవకాశం లేక అక్కడ కూర్చున్నా ఇక్కడ ఏమి తేడా లేదు. ప్రత్యేకంగా రఘుపతి దగ్గర అస్సలు తేడాలు ఉండవు. వాడు జెడ్పీటీసీ అయినా, సామాజిక కార్యకర్త అయినా, లేకపోతే ఇంకొకటైనా అందరూ నాకు ఒకటే. ఎవరు వచ్చినా అదే కుర్చీ అదే దగ్గరే మాట్లాడతాను. వాడితో 5 నిమిషాలు మాట్లాడితే వాడికి స్పెషల్ 50 నిమిషాలు కేటాయించను, అంతే సమయం కేటాయిస్తాయి. కాబట్టి ఏదో పదవులు వచ్చాయనో పదవులు రాలేదనో ఇంకొకటి దయచేసి మాట్లాడద్దు, దూరంగా ఉండి మాట్లాడద్దు. రఘుపతి ఇల్లు అందరి ఇల్లు, ఎవరైనా రావచ్చు, స్వతంత్రంగా నాతో కొట్లాడచ్చు, స్వతంత్రంగా పోట్లాడి పని చేసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి చేతుల్లో మీరు కీలు బొమ్మలు కావద్దు. దయచేసి ఎవరి చేతుల్లో ఎవరి మాటలు వినొద్దు. రఘుపతి నోటి నుంచి వస్తేనే అది విన్నట్టు, అంతేగాని ఆడెవడో చెప్పాడు కోన్కిస్కేగాడు, వాడెవడో మాట్లాడాడు, వీడెవడో మాట్లాడాడు అనుకుంటూ వాళ్ళ మాటలను వీళ్ళ మాటలను ఎక్కించుకుంటే రాజకీయాలు నడవు. రఘుపతి మాట ఇక్కడ రఘుపతే కేర్ ఆఫ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రఘుపతి దగ్గరకు వస్తేనే పని అవుతుంది. రఘుపతి దగ్గర నుంచి నడిపిస్తాం. ఈ పార్టీ తాళాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రఘుపతి చేతిలో పెట్టాడు తాళాలు. ఖచ్చితంగా దీన్ని కాపాడాల్సిన బాధ్యత నాది, కాపాడి తీరుతాను. చిన్న కార్యకర్త అయినా సరే వాడి పక్షాన్ని నిలబడేది రఘుపతి. వాళ్ళ సాయం కొంచెం ఆలస్యంగా అందొచ్చు, అవకాశం కొంచెం ఆలస్యంగా రావచ్చు. ఇంతలోనే బాధపడిపోకండి, ఇంతలోనే బేజారెత్తవకండి. దయచేసి కొంచెం ఓపికగా, కొంచెం నిదానంగా. రఘుపతి ప్రయాణం ఎప్పుడు మొదలుపెట్టాడు? 2002లో మొదలు పెడితే 20 ఏళ్ళు, 19 ఏళ్ళు అయితే ఇవాళ 3 ఏళ్ళు. కాస్త ఇంకా ముడి పూర్తిగా ఆనలేదు, కరోనా అంది, ఇంకోటి అంది. అరే కొంచెం సర్దుకొని కూర్చుందాం, ఇన్ని రోజులు కష్టపడి వచ్చారు, కాస్త కూర్చుందాం అంటే స్థిమితం లేదు. 3 ఏళ్ళైనా ఇక్కడ పరిగెత్తి అక్కడ పరిగెత్తి పాకులాడుతూ ఉన్నాం. 20 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా ఇదేమన్నా సాధించుకోలేకపోతామని భయంతో పరిగెడుతూ ఉన్నాం. ఉన్న అవకాశం, ఉన్న సమయాన్ని విలువ తీసుకొని ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వెళ్ళవకండి, అనవసరంగా కాలయాపన చేయవకండి, అనవసరమైనటువంటి చర్చల్లోకి తావివ్వకండి. ఇవాళ ఉన్నటువంటి సమయం చాలా విలువైన సమయం. ఒక అద్భుతమైనటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ప్రతి పేదవాడికి సహాయం చేయగలటువంటి సమయం ఈ సమయం. ప్రతి అవసరాన్ని తీర్చగలటువంటి ఒక దమ్మున్నటువంటి నాయకుడు, ప్రతి అవసరం తెలిసినటువంటి నాయకుడు. ఈ సమయంలో, ఈ టైంలో మనం ఏదైనా చేర్చుకోలేకపోతే, మన ఊరికి ఏమన్నా చేర్చుకోలేకపోతే, మనకి తెలిసి ఒక నిరుపేదకి మనం సాయం చేయలేకపోతే, మనంత దుర్మార్గుడు ఎవడుండడు, మనంత స్వార్థపరుడు ఎవడుండడు. ఇటువంటి సమయాన్ని మనం నిజంగా కరెక్ట్ గా ఉపయోగించుకెళ్తే రాజకీయంలో మనం వచ్చిన దానికి పూర్తి తృప్తి ఇస్తుందని చెప్పేది నా గ్యారంటీ అని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి, నేనేదైనా ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే దాన్ని క్షమించమని చెప్పి, రాబోయేటువంటి రోజుల్లో ఈ బాపట్ల నియోజకవర్గాన్ని
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పరిపాలనలో మరింత అద్భుతంగా, మరింత చక్కగా, ప్రజారంజకంగా ప్రతి నాయకుడు మేము ఈ పార్టీ నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడేలాగా పరిపాలన ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ